హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం 2BHK ఫుల్ ఫర్నిచర్డ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే చూడబోతున్నాము. సో ఇప్పుడు మనం చూడబోయే ఇల్లు అనేది టోటల్గా మనకి ఇది 15 అంకణాల్లో అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇది సో 15 అంకణాలు అంటే 120 గజాల వరకు ఉంటుంది, 2.5 సెంట్లు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. సో దీని ప్రైస్ డీటెయిల్స్ అట్లాగే మనకి ఇల్లు అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్పి నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఇంకొకటి ఫ్రెండ్స్, ఒకవేళ కొత్తగా మీకు సైట్ ఉండి అందులో ఇంటి ప్లానింగ్ కావాలి అనుకున్నా కూడా ఈ వీడియో చూడండి, ఎందుకంటే నేను ఒకసారి లోపలికి వెళ్ళి ఇల్లు మొత్తం చూపిస్తాను. సో చూపించిన తర్వాత ప్లానింగ్ గురించి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో ప్లానింగ్ కూడా మీకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. సో ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో అయితే ఉంటుంది. సో ఒకసారి లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్ బయట అయితే ఉన్నాము. ఈ బయట మనం చూస్తే కనుక ఎదురుగా మనం లోపల రాగానే ఎదురుగా టేక్ డోర్ కనబడుతుంది చూడండి, మెయిన్ డోర్ ఇది. ఇప్పుడు మనం చూడబోయే ఇల్లు అనేది ఏంటంటే నార్త్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వాల్ మొత్తం టైల్స్ వచ్చేసాయి. అండ్ ఇక్కడ మనకి స్టేర్ కేస్ కింద ఒక కామన్ బాత్రూమ్ కూడా రావడం జరుగుతుంది చూడండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదంతా పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది 9-7 వెడల్పు ఉంటుంది, 10 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. సో టాప్లో సీలింగ్ డిజైన్ చూడండి, సర్క్యులర్ షేప్లో అయితే తీసుకున్నారు. సో ఒకసారి మనం లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. మెయిన్ డోర్ తీసుకోండి. దీనికి ఈస్ట్ ఫేసింగ్ వైపు కూడా ఇంకొక 2 feet సెట్ బ్యాక్ ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి. సో మెయిన్ డోర్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది, టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంటి ప్లానింగ్ అయితే చూస్తున్నాము. ఇది జస్ట్ డెమో ప్లాన్ ఫ్రెండ్స్. ఇది మీకు ఒకసారి ఒక ఐడియా ఉండడం కోసం అయితే నేను రెడీ చేయడం అయితే జరిగింది. సో స్టార్టింగ్ ఫ్రెండ్స్ మనం ఇలా లోపల రాగానే ఇదంతా పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్, ఇది మొత్తం అంతాని. సో కొంచెం ముందుకు రాగానే ఇదంతా మనకి లివింగ్ ఏరియా అయితే ఉండడం జరుగుతుంది. సో దీనికి కిచెన్ ఇచ్చారు, అట్లాగే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఈ పక్కన చూస్తున్నారు కదా, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉంటుంది. సో రెండింటికి 2 అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉంటాయి. సో బాత్రూమ్స్ కూడా పెద్దగానే ఉంటాయి ఫ్రెండ్స్ దీనికి. సో దీనికి టోటల్గా వచ్చేసరికి ఏంటంటే 6 doors ఉంటాయి ఫ్రెండ్స్ దీనికి ఓవరాల్గా చూసుకుంటే. ఇంకొకటి తక్కువ వస్తుంది, అదేంటంటే ఇక్కడ మనకి బాత్రూమ్ ఉంటుంది స్టేర్ కేస్ కింద. సో దాంతో కలుపుకొని చూసుకుంటే కనుక టోటల్గా మనకి 6 doors ఉంటాయి, విండోస్ కూడా 6 ఉంటాయి ఫ్రెండ్స్ ఇది. సో టోటల్గా వాస్తు ప్రకారం కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉండడం జరుగుతుంది ఇల్లు అనేది. సో ఒకసారి కావాల్సిన వాళ్ళు ఏదైనా ఉంటే కనుక ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో రైట్, తీసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఇదే ప్లానింగ్ కాదు, ఒకవేళ మీకు ఏదైనా సైట్ ఉండి అందులో ఇంటి ప్లానింగ్ కావాలి అనుకుంటే కనుక సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఒకసారి ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. సో దాని ద్వారా ఏంటంటే మీకు బయట ప్రైసెస్ కన్నా కొంచెం తక్కువ ప్రైస్కి ఏంటంటే వాస్తు ప్రకారం పర్ఫెక్ట్గా ప్లాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ప్లానింగ్ విషయానికి వచ్చేసి. ఇంకా హౌస్ అయితే చూద్దాం ఇప్పుడు. సో ఒకసారి లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు. సో మనం లోపలికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. కింద ఫ్లోరింగ్ చూస్తున్నారు కదా, టోటల్ మనకి మార్బుల్ ఫినిషింగ్తో అయితే రావడం జరిగింది. సో ఇలా లాబీ ఏరియా నుంచి కొంచెం ముందుకు రాగానే ఇదంతా లివింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది 14x14.5 సైజులో అయితే ఉంటుంది. ఎదురుగా చూస్తున్నారు కదా, టీవీ యూనిట్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఈ టీవీ యూనిట్ ఆపోజిట్లోనే మనకి ఒక విండో ఇచ్చారు. ఇది ఈస్ట్ ఫేసింగ్ వైపు ఉన్న విండో ఇది. సో టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇదంతా సింపుల్గా మనకి ఒక లైట్ అవుట్ కనబడుతుంది చూస్తున్నారు కదా, షోకి ఒక లైట్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తున్న ఇల్లు అనేది మనకి నెల్లూరులో ఉంది ఫ్రెండ్స్. ఇది నెల్లూరులో ఎక్కడంటే మోడర్న్ స్కూల్ దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు అనేది. ఇదే టీవీ యూనిట్ ఇది. సో మనకి చిన్న చిన్న ఐడియాస్ పెట్టుకోవడం కూడా ప్లాట్ఫామ్స్ కనపడుతున్నాయి చూడండి. అండ్ ఫినిషింగ్ టోటల్గా ఇక్కడ వుడెన్ ఫినిషింగ్ ఫ్రెండ్స్. ఇది గ్లాసీ ఫినిషింగ్ లుక్లో అయితే కనబడుతుంది చూడండి. సో ఫినిషింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది ఇదంతా. సో 2 clamps కూడా ఇచ్చేసారు అక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా. అండ్ మనకి టోటల్గా ఇక్కడ 7 platforms వచ్చేసాయి, చిన్న చిన్నవి ఏమైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. సో ఇప్పుడు ఒకటి ఈ పక్కన చూపిస్తున్నాను చూడండి. సో ఇలా మనం మెయిన్ డోర్ తీసుకుని లోపలికి వచ్చేసాము. రైట్ సైడ్ చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ మనకి ఏంటంటే చిన్న బెడ్రూమ్ కూడా వస్తుంది ఒకటి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అది. సో హాల్లో మెయిన్ అట్రాక్షన్ లుక్గా కనబడుతుంది ఫ్రెండ్స్ ఈ లైట్ అనేది. సో ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీ హౌసెస్ కూడా ట్రై చేయండి. ఇట్లాంటి లైట్స్ ఇట్లాంటివి ఏంటంటే మ్యాక్సిమం మీకు కొంచెం ఆన్లైన్లో కూడా దొరికే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ చిన్న వాష్ బేసిన్ ఇచ్చారు. అండ్ దీనికి పూజా మందిర్ ఫ్రెండ్స్, పూజా మందిర్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో కిచెన్లోకి అయితే వెళ్తున్నాం మనం. సో చూస్తున్నారు కదా, కిచెన్లో కూడా స్టోరేజ్ చాలా ఎక్కువగా తీసుకున్నారు. అండ్ కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ వచ్చేసింది. సో
సో ఇప్పుడు మనం కిచెన్ దగ్గర అట్లాగే పూజ రూమ్ రెండు చూస్తున్నాం చూసారు కదా, ఇది టోటల్ లెంత్ వచ్చేసరికి మనకి మొత్తం అంతా ఇది 13 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 7.5 అడుగులు వెడల్పు ఉంటుంది. సో ఇది పూజా మందిర్. ఇది ఓపెనబుల్ డోర్స్తో మనకి పూజకి కూడా తీసుకున్నారు మందిర్ అనేది. కింద ప్లాట్ఫామ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎల్ షేప్డ్ వచ్చింది. స్టోరేజ్ మొత్తం యూ షేప్లో ఇచ్చేసారు. సో వాల్ యూనిట్ టోటల్గా మనకి గ్లాస్ డోర్స్ వచ్చేసింది. సో మనకి ఇక్కడ 2 లైన్స్ కూడా వచ్చేసాయి, వాటర్ లైన్స్ అనేవి. ఈస్ట్ ఫేసింగ్ వైపు ఒక విండో ఇచ్చారు. ఫినిషింగ్ మొత్తం మనకి ఇక్కడ అంతా ఇది చూస్తున్నారు కదా, వుడెన్ ఫినిషింగ్ ఫ్రెండ్స్, లామినేట్ అనేది. అండ్ మీకు ఒకసారి సీలింగ్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. సో చిన్నవి మనకి కనపడే వస్తువులు అంటే మనకి టీ పొడి లేదంటే పంచదార ఇట్లాంటివి ఈజీగా మనకి ఏదైతే అవసరం ఉంటాయో సామాన్లు అన్నీ మనకి ఇక్కడ గ్లాస్ డోర్స్ అయితే పెట్టుకోవచ్చు. సో పైన స్టోరేజ్ అంతా మనకి ఎక్కువ మ్యాక్సిమం కొంచెం వాడలేని వస్తువులు ఏమన్నా ఉంటాయి అంటే మ్యాక్సిమం కొంచెం టైం పట్టే వస్తువులు ఉంటాయి కదా, తీసుకోలేదు అంత అర్జెంట్ కాదు అట్లాంటివి అంటే సీలింగ్ యూనిట్లో పెట్టుకోవచ్చు మీరు. సో ఓవరాల్గా మనకి కిచెన్లో స్టోరేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో కిచెన్ ఉంది, అట్లాగే డైనింగ్ ఏరియా కూడా ఈ ఫ్రంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూపిస్తాం చూడండి. ఇప్పుడు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది సో చూస్తున్నారు కదా, మనం లోపలికి అయితే వచ్చేసాము. ఎదురుగా మనకు ఒక విండో కనబడుతుంది చూడండి. ఈ పక్కన వార్డ్రోబ్ వచ్చింది ఓపెనబుల్ డోర్స్ తోటి. అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ అంతానే డబుల్ స్టెప్ ఫ్రెండ్స్ ఇది. సో చుట్టూరు మనకి 4 LED లైట్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న బెడ్రూమ్ వచ్చేసరికి ఏంటంటే 9-10 వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 10.5 అడుగులు పొడవు ఉంటుంది. అండ్ ఇక్కడ స్టోరేజ్ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇది ఓపెనబుల్ డోర్స్ ఫ్రెండ్స్. ఇది లామినేట్ కూడా ఏంటంటే వుడెన్ ఫినిషింగ్ లామినేట్ అయితే యూజ్ చేశారు. సో లోపల వచ్చేసరికి ఏంటంటే సిమెంట్ కబోర్డ్స్ ఫ్రెండ్స్ ఇవి. సో 1 ఇంచ్ సైజ్ బల్లలు అయితే వచ్చాయి. ఇంకొకసారి నేను దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ బాత్రూమ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయే బాత్రూమ్ అనేది 3.7 వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 6.2 పొడవు ఉంటుంది. వెస్టర్న్ స్టైల్లో కమోడ్ వచ్చింది. కింద ఫ్లోరింగ్కి వాల్స్కి టోటల్ టైల్స్ అయితే వచ్చేసాయి చూడండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఇది. ఇంకొకసారి మనం బయటకి అయితే వెళ్దాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది హౌస్ అనేది. సో ఇక్కడ మనకి వాటర్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, స్వీట్ వాటర్ ఏరియా. ఇదంతా ఏరియా కూడా స్వీట్ వాటర్ ఏరియా. అండ్ మనకి ఇక్కడ రైల్వే స్టేషన్కి బస్ స్టాప్కి కూడా ఉంటే ఒక 3 కిలోమీటర్స్ 5 కిలోమీటర్ రేడియస్లోనే ఉంటాయి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది సో ఇది వచ్చేసరికి చూస్తున్నారు కదా, ఎదురుగా మనకు ఒక విండో కనబడుతుంది చూడండి. అండ్ ఈ పక్కన రైట్ సైడ్ వాల్ అంతా మనకి వార్డ్రోబ్ వచ్చేస్తుంది. ఇదంతా వార్డ్రోబ్. ఇది స్టోరేజ్ కూడా చాలా ఎక్కువగా తీసుకున్నారు ఇక్కడ. అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇది వచ్చేసరికి. సో సింపుల్గా చూడండి, చాలా డీసెంట్గా తీసుకున్నారు ఫాల్ సీలింగ్ డిజైన్ కూడాని. సో ఇప్పుడు మనం చూస్తున్న బెడ్రూమ్ అనేది ఫ్రెండ్స్, ఈ బెడ్రూమ్ వచ్చేసి 9.2 వెడల్పు ఉంటుంది, 12-10 పొడవు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వార్డ్రోబ్ అంతా మనకి ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారు. లామినేట్ ఏంటంటే వుడెన్ ఫినిషింగ్ లామినేట్ ఫ్రెండ్స్. ఇది టాప్లో చూస్తున్నారు కదా, టోటల్గా మనకి ఇక్కడ 4 సెక్షన్స్ అయితే వచ్చాయి. సో మొత్తం అంతా ఓపెనబుల్ డోర్స్ యూజ్ చేశారు. సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. బీరువా పెట్టుకోవడం కూడా ఇక్కడ ప్లేస్ ఉంది. ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. సో బీరువా పెట్టుకోవడానికి ఈ విధంగా అయితే తీసుకున్నారు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, హౌస్ అనేది ఇది మనకి టోటల్గా 15 అంకణాలు ఫ్రెండ్స్ ఇల్లు అనేది. సో దీని ప్రైస్ అనేది మనకి ఎంత చెప్తున్నారంటే 70 lakhs అయితే చెప్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు చెప్పిన ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు. సో కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకుందాం అనుకునే వాళ్ళు ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది, అట్లాగే ఇంకా డీటెయిల్స్ కూడా పెట్టాను. సో ఒకసారి చెక్ చేయండి. సో
సో చూడండి మనం బాత్రూంలోకి అయితే వచ్చాము. ఈ బాత్రూమ్ అనేది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న బాత్రూమ్ వచ్చేసరికి ఇది 3.9 వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 8.7 పొడవు ఉంటుంది. సో టోటల్ టైల్స్ వచ్చేసాయి చూడండి. పైన మనకి స్టోరేజ్ వచ్చేసింది బాత్రూమ్ పైన. సో తిరిగి హాల్లోకి అయితే వచ్చేసాము. సో టోటల్ డీటెయిల్స్ అన్ని వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్. ఇంకా ఒకవేళ డౌట్ ఉంటే చెక్ చేయండి, ఆల్రెడీ పెట్టాను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇంకా డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో ఇదంతా పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది సబ్మెర్సిబుల్ మోటార్ కూడా ఉంటుంది. వాటర్ కూడా స్వీట్ వాటర్ ఏరియా ఫ్రెండ్స్ ఇదంతా. కింద కామన్ బాత్రూమ్ కూడా ఒకటి ఇచ్చారు స్టేర్ కేస్ కింద. అది 5x6 సైజులో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆ బాత్రూమ్ అనేది. సో రైలింగ్ మొత్తం ఎస్ఎస్ వచ్చేసింది. కింద మనకి చూస్తున్నాక గ్రానైట్ అయితే యూజ్ చేశారు. సో చాలా మంచి లొకేషన్లో ఉంది ఫ్రెండ్స్. ఇది రైల్వే స్టేషన్ బస్ స్టాప్స్ కూడా దగ్గరగా ఉంటుంది. సో మనం పైకి అయితే వచ్చేసాము. 9 ఇంచెస్ బై 12 ఇంచెస్ సైజులో ఇక్కడ టోటల్గా మనకి 12 పిల్లర్లతో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ ఆ కార్నర్ చూస్తున్నారు కదా, వాటర్ ట్యాంక్, సిమెంట్ వాటర్ ట్యాంక్ ఇచ్చారు. అండ్ ఏరియా కూడా చూసుకోండి, చుట్టూరు ఏరియా అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఒకసారి నేను మీకు ఫ్రంట్ రోడ్ అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు సో ఫ్రంట్ రోడ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సో ఇంతే ఫ్రెండ్స్ వాటి వీడియో వచ్చేసరికి. ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, వీరైతే షేర్ చేయండి. మీరు కాకపోయినా వేరే వాళ్ళు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.